తెలుగుదేశం పార్టీ ప్రచారం ఏమైనా సాగిస్తోందా అంటే ఎక్కడికక్కడ లోకల్ అభ్యర్థులు వాళ్ల బాధ వాళ్ళు పడుతున్నారు. ఈ వయసులో కూడా చంద్రబాబు కింద మీద అవుతున్నారు. పవన్ కు తప్పదు కనుక కుదిరిన ఒప్పందం మేరకు ప్రచారం చేస్తున్నారు. లోకేష్ మాత్రం తను పోటీ చేస్తున్న మంగళగిరికి పూర్తిగా పరిమితమయ్యారు. ఇక ఎవరున్నారు తెలుగుదేశం తరపున ప్రచారం సాగించడానికి? సినిమా రంగానికి చెందిన మురళీమోహన్, రాఘవేంద్రరావు, అశ్విని దత్ లాంటి సీనియర్ల, లేదా రాజకీయాల్లో పండిన అశోక్ గజపతిరాజు, అచ్చెన్నాయుడు, ఇటీవలే మరోసారి పార్టీలోకి వచ్చిన దాడి వీరభద్రరావున 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేయగల నాయకుడు ఒకే ఒక్కరు. చంద్రబాబు తప్ప మరొక నాయకుడు లేరు. ఎందువల్ల ఇంతటి దీన పరిస్థితి? ఎందుకంటే పార్టీలో మరే నాయకుడిని రాష్ట్ర స్థాయి ఇమేజ్ తెచ్చుకునేలా చంద్రబాబు ఎదగనివ్వలేదు కనుక. ఎందరో హేమీలు తెలుగుదేశం పార్టీ నుంచి కేవలం చంద్రబాబు కారణంగా నిష్క్రమించారు. బయటకు వెళ్లి వాళ్ళు చెప్పిందే చంద్రబాబు వల్లే బయటకొచ్చామని. మిగిలినవన్నీ చాలా అంటే చాలా వరకు మరుగుజ్జు వృక్షాలే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు ఆ 2 తెలుగు పత్రికలే. తెల్లవారి లేచిన దగ్గర నుంచి వాటి ఎజెండా ఒక్కటే. వెతికిన కోణం వెతకకుండా జగన్ మీద నెగిటివ్ వార్తలు వండివార్చడం. నిజానికి ఆ పత్రిక అధిపతులకు కాదు సలాం కొట్టాల్సిందే. అందులో పనిచేసే జర్నలిస్టులకు రాసిందే అటు తిప్పి ఇటు తిప్పి రకరకాల కాన్సెప్ట్లు ఆలోచించి కథనాల మీద కథనాలు గడిచిన 5 సంవత్సరాలుగా వండివార్చడం అంటే మాటలు కాదు. వైఎస్ జమానాలో ఇదే చేశారు. జగన్ తొలిసారి పార్టీ పెట్టి పోటీకి దిగినప్పుడు ఇదే చేశారు. 2019లో డిటో, ఇప్పుడు 2024లో డిటో. ఈ 2 పత్రికలు కనుక లేకపోతే తెలుగుదేశం పరిస్థితి అనాథైపోతుంది. తెలంగాణలో ఈ 2 పత్రికల నోళ్లు కేసీఆర్ మోయించినంత కాలం చంద్రబాబు తన పార్టీని మూసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఈ 2 పత్రికలు తెలంగాణలో తెలుగుదేశాన్ని భుజాన వేసుకోవడం లేదు. అందుకే తెలుగుదేశం పార్టీకి మిగిలిన స్టార్ క్యాంపెయినర్లు ఆ 2 పత్రికలే. అవి కనుక ఒక్కసారి సైలెంట్ అయిపోతే తెలుగుదేశం పార్టీ మాటను జనాలకు వినిపించేది ఎవరూ ఉండరు. ఇది చంద్రబాబు కోరి చేసుకున్న పరిస్థితి. ఆ 2 పత్రికలు అస్త్ర సన్యాసం చేయించినా అది తెలుగుదేశం పార్టీకి అంతిమ ఘడియలు స్టార్ట్ కావడానికి దారితీస్తుంది.